ఇక్కడ ఆక్వేరియం ఉంది కదా, ఈ ఆక్వేరియం అయితే మేము వాటర్తో అయితే మొత్తం నింపేసిన తర్వాత ఇందులో ఏం చేసినామంటే మధ్యలో ఒక గ్లాస్ అయితే పెట్టినాం అన్నట్టు. ఈ గ్లాస్ ఎందుకు పెట్టినామంటే ఇప్పుడు మన దగ్గర చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయిన్స్ ఇట్లా, 2 రూపాయల కాయిన్స్ ఇట్లా, వీటిని ఏం చేస్తామంటే మేము డైరెక్ట్ ఇవి పైనుంచి ఇట్లా వేస్తాం అన్నట్టు. వేస్తే డైరెక్ట్ వాటర్ గ్లాస్లో పాడాలన్నట్టు. అదే మా ఛాలెంజ్. ఇదైతే ఇంపాసిబుల్ ఛాలెంజ్ అన్నట్టు. ఎందుకంటే వాటర్ లోపల మనం డైరెక్ట్ కాయిన్తో వేస్తే మాత్రం ఆ గ్లాసులు అయితే వాడది. ఇప్పుడు మనం చేసే ఛాలెంజ్ అసలు పాసిబుల్ అయిద్దా లేకుంటే ఇంపాసిబుల్ అయిద్దా అనేది అయితే చూద్దాం. మా ప్రతి ఒక్కరి దగ్గర అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి. మేము ఒక్కొక్కరం అయితే 10 సార్లు అంటే 10 సార్లు మేమైతే ట్రై చేస్తాం అన్నట్టు. 10 సార్లు వేస్తే ఎవరే ఎక్కువ పడితే వాళ్ళే విన్నర్ అన్నట్టు. ఈ ఛాలెంజ్ వచ్చేసి నాకు తెలిసి ఛాలెంజ్ అసలు పాసిబుల్ అయిద్దా లేకుంటే ఇంపాసిబుల్ అయిద్దా అనేది ఇప్పుడైతే మనం అయితే ట్రై చేద్దాం. మనమైతే ఈ ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ సెకండ్ అని చెప్పి ఎవరని చెప్పి తెలుసుకోవడానికి ఈ కాయిన్ అయితే ఫ్లిప్ చేస్తున్నా. చెప్పు నీకు ఏది? హెడ్స్. ఫస్ట్ వాడే. ఫస్ట్ అయితే మన అభితో అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే అభి, సెకండ్ మన కాంతు, థర్డ్ వచ్చేసి నేను. ఓకేనా అభి? అర్థమైంది కదా? అయ్యో నువ్వు నీళ్ళల్లో ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి వెయ్యాలి మీదికేని, లోపల పెట్టి చెయ్యి పెట్టి ఎత్తంటే లాంగ్ కాదు, గింతే అయ్యో టచ్ కాకుండా ఇట్లా వేయాలి. ఓకేనా? ఇక ఆయనతో నువ్వు దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఆయన నువ్వు నీళ్ళల్లో ముంచి ఇట్లా అయితే మాత్రం కష్టం. ఓకేనా? రెడీ కదా? కాయిన్స్ ఉన్నాయా? ఇప్పుడైతే మా అభి అయితే స్టార్ట్ చేస్తున్నాం. రెడీ అభి? వేసాయి. 10 కాయిన్స్ ఉన్నాయి కదా? ఓకే. గోవిందా. ఒక్కటి ఫెయిల్, 2 ఫెయిల్, అయ్యో ఎక్కడన్నా వాడతలేదు, 4. ఇంతకుముందు పడ్డాయని అన్నాడు కదరా ఇది సెట్ చేసేటప్పుడు. అప్పుడు పడ్డాయి, ఇప్పుడు పడాయి. అరే మనోడు ఏం చేసిందంటే చెయ్యి లోపల పెట్టి వేసిండు అన్నట్టు, అందుకనే పడ్డాయి. అరే ఒక్కడన్నా పడతలేదు, అందుకే కదా. ఒక్కటి కూడా పడలేదు. మన అభి వచ్చేసి అయితే ఒక్కటి కూడా పడలేదు. మనోడైతే 10 కాయిన్లు అయితే వేసిండు. 10 కాయిన్లు ఒక్కటి పడలేదు కదా. మరి అప్పుడు అంటే ఏ అన్న ఇదే అప్పుడు పడ్డాయి మళ్ళీ పడ్డాయి. అప్పుడు ట్రై చేసి పడ్డది. అక్కడ టైంలో ఇప్పుడు వచ్చేసి అయితే మన నెక్స్ట్ వచ్చేసి మన కాంతు కూడా ట్రై చేస్తున్నాడు. కాంతు రెడీగా? ఓకే రెడీ, ఐఎమ్ రెడీ, ఫుల్ ఎక్సైటెడ్. 1 2 3. అయ్యయ్యో రామ్ రామ్. కొంచెం జస్ట్ మిస్, ఇంత పక్కకి. కొన్ని కాయిన్స్ ఉన్నాయి పడుతుంది ఇది పక్క. అబ్బా మళ్ళీ టచ్ జస్ట్ మిస్ అవుతున్నాయి, పక్క గ్లాస్ రాకిపోతున్నాయి. పడది. మనోడు పాసిబుల్ చేసిండు, అసలు ఇంపాసిబుల్ దాన్ని. ఓ ఒక్కటి మనోడైతే 10 కాయిన్లల్లో 4 ఏమో దానికి గ్లాసు దాకి పక్కకు పోయినాయి అన్నట్టు. మిగతా అయితే ఒకటైతే పడ్డది. నెక్స్ట్ నేనే ఇక స్టార్ట్ చేద్దామా? మన దగ్గర కూడా 10 ఉన్నాయి, ఇద్దాం మనం ఒకసారి. మొక్కుంటుంది దేవుని. అంచుకు పోయాను. కొంచెం మిస్ అయింది, లాస్ట్ 2 దాకినాయి. లాస్ట్ కూడా కొంచెం పడ్డది ఒకటి, ఇంకా 2 కాయిన్లు మిగిలినాయి. ఓకే ఓకే, ఈ 2లో ఒకటి పడ్డా ఇంకా మళ్ళీ మనం డ్రా మ్యాచ్ పెడదాం. పడదులే. ఇప్పుడు ఏమైందంటే అసలు ఇది ఇంపాసిబుల్ అనుకున్నాం, కాకపోతే పాసిబుల్ అయితే అయింది. అది కూడా ఏంటంటే మా ఇద్దరికి ఒక్కొక్క కాయిన్ పడ్డది. మేము ఇద్దరు డ్రా అయిపోయినాం. మనోడు వచ్చేసి ఏం పడలే, మనోడు 0. స్కోర్ వచ్చేసి 1-1. ఓకేనా గైస్, మనం ఇలాంటి క్రేజీ ఛాలెంజెస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం కొత్త ఛాలెంజ్తో వద్దాం. ఓకేనా?